ఫ్రెండ్స్, ఇవాళ నేను రసం చేస్తున్నాను. దీనికి ఒక 3 టొమాటోస్, దెన్ ఒక నిమ్మ సైజు చింతపండు అండ్ హల్దీ వేసుకొని దీన్ని కుక్కర్లో పెట్టుకుంటున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఇది ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్నాను. రసంకి నేను కందిపప్పు అండ్ పెసరపప్పు దూరగా వితౌట్ ఆయిల్ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ చేసుకున్న పప్పుని నేను ఇలా పౌడర్ పట్టేసుకొని పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనం ఉడకపెట్టుకున్నాం కదా చింతపండును, టొమాటోస్, ఇది నేను మ్యాషర్ తోటి మంచిగా మ్యాష్ చేస్తున్నాను. మ్యాష్ అయిపోయాయి నీట్గా. సో ఈ పల్ప్ని తీసేస్తాను ఇప్పుడు నేను. జస్ట్ థ్రోయింగ్ దిస్ పల్ప్ అవుట్. కట్ చేసుకున్న బెండకాయలు వేసుకుంటున్నాను. ఒక 6 బెండకాయలు కట్ చేసి వేసుకున్నాను. అండ్ కందిపప్పు, పెసరపప్పు వేయించుకున్న గ్రైండ్ చేసిన పౌడర్ ఉంది కదా, అది ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ కారం పౌడరు, 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ రసం పౌడర్. దీన్ని ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో ఇంకా కొన్ని నేను వాటర్ పోసుకుంటున్నాను. రసంకి తాలింపు చాలా అయిపోయింది. ఫ్రెండ్స్, ఇది బాగా వేగాయి. సో స్టవ్ కట్టేస్తున్నాను. తాలింపు పెట్టుకున్నది వేసుకుంటున్నాను ఇందులో. ఇది ఒక 10 minutes బాగా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు